సంవత్సరాలుగా భద్రాచలంలో కళ్యాణోత్సవం నిర్వహించేటటువంటి అర్చకులు వైష్ణవాన్ని అమలు చేసే విధంగా ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, సర్వ ఆస్తిక ప్రపంచము, ప్రపంచంలో ఉండే 700 కోట్ల జనాభాలో దైవం పట్ల సంపూర్ణమైన విశ్వాసం గల ఆస్తికులైనటువంటి 472 కోట్ల ప్రజలకు రాముడు, భద్రాచల రాముడు, రామచంద్రమూర్తి, దశరథ మహారాజు కుమారుడు, అజ మహారాజు గారు మనమడు. అలా ఉండగా ఈ మధ్యకాలంలో రామనారాయణ అన్న పేరిట చెబుతున్నారు. వైష్ణవాన్ని బలంగా బలవంతంగా అద్వైత ద్వైత మార్గాలపైన అలదే ప్రయత్నం చేస్తున్నారు. అయోధ్య రాముడు వేరు, భద్రాచల రాముడు వేరు, ఒంటిమిట్ట రాముడు వేరు. అక్కడ ఆంజనేయుడు ఉండడు, అది జాంబవంతుడు నిర్మించిన ఆలయం. అక్కడ ఆలయంలో కళ్యాణోత్సవం రాత్రి వేళ చేస్తారు, భద్రాచలంలో మధ్యాహ్నం వేళ చేస్తారు. కాబట్టి ఆలయ ధర్మాలను అనుసరించి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యసర పరాక్రమ, ధర్మాత్మ సత్యసంధస్య రామో దాశరథిర్యతి. శ్రీరామాయణానికి ఇది కీలకం.